కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని ఖాళీ స్థలాలు చిట్టడువులను తలపిస్తున్నాయి, చెరువులను మరిపిస్తున్నాయి. డ్రైనేజీల్లో వర్షపు నీరు ఏడాది పొడవునా నిల్వ ఉంటూ దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో ఖాళీ స్థలాల సమీపంలో నివాసం ఉంటున్న వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కనకరావు అందిస్తారు. విజయవాడ శివారు ప్రాంతమైన తాడిగడప మున్సిపాలిటీలోని ఖాళీ స్థలాలు చిట్టడువులను తలపిస్తున్నాయి. ఇక్కడ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఇక్కడ నీరు నిల్వ ఉంది. దీంతో దోమలు ఈగలతో పాటు దుర్వాసన వెదజల్లుతోంది. అదేవిధంగా ఇదంతా పిచ్చి మొక్కలన్నీ మొలవడంతో ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా తీవ్ర అవస్థలు అయితే ఎదుర్కొంటున్నారు. ఇక్కడ అధికారులు, తాడిగడప మున్సిపాలిటీ అధికారులు స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రజలు కోరుతున్నారు. మరిన్ని విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఖాళీ ప్లేసులు బాగా చెత్త చెదారం ఉంది. పిల్లలకి చాలా ఇబ్బంది పడుతున్నాం. పాములు అయి పాగుతున్నాయి. మున్సిపల్ ఆఫీసులో వాళ్ళు పట్టించుకుని కొద్దిగా ఖాళీ చేయించండి. వర్షాకాలంలో చాలా దోమలు వస్తున్నాయి. పిల్లలకి చాలా ప్రాబ్లం అవుతున్నాయి. యజమానులతో మాట్లాడి ఈ క్లియర్ చేయమని చెప్తున్నాం. కానూరు గ్రామంలో ఈ విధంగా ఖాళీ స్థలాల్లో పిచ్చి చెట్లు మొలిచి పాము మళ్ళీ దోమలని ఇలాంటి చాలా ప్రాబ్లంగా ఉంది. దీనివల్ల వర్షాకాలంలో దోమలు ఏర్పడడం వల్ల పిల్లలకి డెంగ్యూ రోగాలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయని మేము మున్సిపల్ అధికారి గారికి తెలియజేసుకుంటున్నాం. ఈ సమస్యని పెద్ద సమస్యగా మారింది మాకు. పురుగు బుట్ర కానీ పిల్లలు దీనివల్ల విషపు జ్వరాలు వస్తున్నాయి. ఈ మురుగునీరు ఏర్పడడం వల్ల కొద్దిగా పై అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు వీళ్ళంతా కొద్దిగా గమనించి ఈ ప్రాబ్లంని సరిచేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ రోడ్లు వేసిన తర్వాత కొద్దిగా మెరుగాయండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతవరకు సహకారం బాగుంది. అంతకుముందు బాగా జీవనం తగ్గి రోడ్ల మీద నడవతాక లేదు. మొన్న మొలకల్లో చాలా ఇబ్బంది పడ్డాము. మొన్న వర్షాలకి 20 రోజులు బయటికి రాలేదు. పాల ప్యాకెట్కి కానీ వీటికి కానీ రాకుండా బయటకు ఉన్నాము. ఖాళీ స్థలాల కోసం మీరు మా యందు దయ ఉంచి ఖాళీ స్థలాలు పూడ్చే విధంగా సహకరించాలని మేము కోరుతున్నాము. పురుగులు, పాములు పిల్లలు పడిపోతే ఒకసారి 2-3 సార్లు తీసుకొచ్చాం పిల్లల్ని. దోమలు, ఈగలు అన్ని రకాలుగా ఉన్నాయి. దుర్వాసన కానీ మొత్తం డెక్క, ఇక్కడ పాములు, జమ్ము అన్ని విధాలుగా ఉన్నాయి. మా ఆయన దయవించి యజమానులు కనుక్కొని, ఆ యజమానులు ఏ దేశంలో ఉన్నారో కనుక్కొని స్థలాలు పూడిపించే విధంగా సహకరించాలని మేము కమిషనర్ గారిని కోరుతున్నాము. ఈ ఖాళీ స్థలాలపైన ఏ యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ యజమానులతో ఇక్కడ తాడిగడప మున్సిపాలిటీ అధికారులు చర్చలు జరిపి వీలైనంత త్వరగా వీటిని ఎత్తు చేసుకుంటున్నట్లుగైతే నీరు నిల్వ ఉండకుండా ఉంటుందని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ స్వామితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.